గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఈరంగ యూట్యూబ్ ఛానల్. సో మనము ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. అది బీసీ స్టడీ సర్కిల్లో ఎవరికైతే యూపీఎస్కి సంబంధించి అంటే సివిల్స్ ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎండ్ అయిపోయింది కూడా. సో చాలామంది ఏం అడుగుతున్నారంటే, సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పెడతారు కదా, దానికి సంబంధించి అంటే బీసీ స్టడీ సర్కిల్లో పెట్టే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ప్రీ సివిల్స్ కోచింగ్ కోసము నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు. సో ఈ నోటిఫికేషన్లో ఏం చేస్తారంటే, ఎవరైతే ప్రీ సివిల్స్ కోచింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్ అదేవిధంగా మెయిన్స్ అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్. సో దీన్ని మనం ఏం చెప్తామంటే ఇంటర్వ్యూ అని చెప్తాం. సో ఫస్ట్ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు ప్రీ కోచింగ్లో భాగంగా ఏం చేస్తారంటే ప్రిలిమినరీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో ఎలా ఉంటుంది, ఈ ప్రిలిమినరీ టెస్ట్ అంటే 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ ఎంత 2 మార్క్స్. సో ఈ ప్రిలిమినరీలో 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. ఓకే. సో ప్రిలిమినరీ. సో దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉందంటే 11/12/2021 నాడు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రిలిమినరీలో ఏమడుగుతున్నారు చాలామంది అంటే, మరి సిలబస్ ఏం చదవాలి సార్ అని అడుగుతున్నారు. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటనేది చూద్దాం. సో దానికంటే ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎన్ని మార్కుల కంటే 200 మార్క్స్. బట్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. 1/3 అంటే 3 క్వశ్చన్స్ ర్యాంక్ చేశారనుకో 1 మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అంటే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలా కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ కొంచెం సిలబస్లో వీళ్ళ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే, యూపీఎస్లో మనకి సిశాట్ ఉంటుంది అండ్ పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటుంది. సో పేపర్ 1 మొత్తం జిఎస్ ఉంటుంది యూపీఎస్సీలో అయితే, కానీ పేపర్ 2 ఏముంటుందంటే సిశాట్. సో ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ అండ్ రీజనింగ్ కానీ ఇవన్నీ దానిలో సిశాట్లో భాగంగా ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో భాగంగా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్లో సిలబస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సిలబస్ తీసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి మనం చదవాలి. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఎవరు బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏం చదువుకోవాలంటే కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్. కరెంట్ ఈవెంట్స్ అంటే అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 1.5 year 2 years బ్యాక్ వెళ్ళి చదవాలి. ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ చదవచ్చు, బట్ కరెంట్ ఈవెంట్స్ అంటే అట్లీస్ట్ 2 years బ్యాక్ వెళ్ళి మనం చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ ఏంటంటే, సో ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ అనేది కూడా మనకి ఈ సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ. సో ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీని కూడా మనం దీనిలో భాగంగా చదవాల్సి ఉంటుంది. సో అండ్ దీంతో పాటు ఏం చదవచ్చు, ఎకానమీ. సో ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధి అంటాం కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీన్ని కూడా మనం దీనిలో భాగంగా చదవాలి. ఓకే. సో దీంతో పాటు ఇంకేం చదవాలి దీనిలో అంటే, సో ఫస్ట్ ఏంటి కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చదవాలి. సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ చదవాలి.
అండ్ ఎకనామిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా మనం దీనిలో చదవాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏం చదవాలంటే ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా దీనిలో భాగంగా చదవాలి. అండ్ నెక్స్ట్ ఏం చదవాలంటే బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దీనికి సంబంధించిన అంశాలు కూడా దీనిలో చదవాల్సిన అవసరం ఉంది. అండ్ వీటితో పాటు ఇంకేం చదవాలి అంటే సో బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది కూడా చదవాలి. అండ్ దీనిలో ఇంకేంటంటే జనరల్ సైన్స్ అనేది కూడా చదవాలి. సో జనరల్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే మనకి సో కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది సో మ్యాథమెటికల్ ఆపరేషనల్ అనేది ఉంటుంది. సో ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా దీనిలో తీసుకోవాలి. సో అండ్ తర్వాత రీజనింగ్ సంబంధించిన అంశాలు కూడా దీనిలో తీసుకోవాలి. ఆ తర్వాత రీజనింగ్ తర్వాత ఇంకేం తీసుకోవాలంటే ఇంగ్లీష్ సంబంధించి కాన్ఫరెన్సివ్ ఉంటుంది కదా, కాన్ఫరెన్సివ్ కూడా దీనిలో భాగంగా చదవాలి. సో మెయిన్గా ఈ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ చదవడం ద్వారా మనకేంటంటే సో ఈ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్ ఎగ్జామ్ అనేది గెటింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి అండ్ ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ వరల్డ్ హిస్టరీ అండ్ ఎకనామిక్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్. సో వీటితో పాటు కూడా మనం ఏం చదవాలంటే ఇండియన్ హిస్టరీ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఇండియన్ హిస్టరీ. సో మేజర్గా ఈ 11 టాపిక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి చదవాలి. సో సిలబస్లో వాళ్ళు ఇదే ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీనికి అప్లై చేయడం జరిగిందో ఎక్కువగా వీటిపై ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం. సో ఇదంతా ఏంటంటే ప్రిలిమ్స్ సంబంధించి. ప్రిలిమ్స్ ఏమని చెప్పినామంటే 11 టాపిక్స్ చెప్పినాం మనం ఇక్కడ. సో ఈ 11 టాపిక్స్ చదువుకోవాలి కంపల్సరీ. ఈ 11 టాపిక్స్కు ఇంత మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 11 టాపిక్స్ నుంచి 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి మనకు 200 మార్క్స్ ఉంది పేపర్, 200 మార్క్స్. సో 1/3 అనేది నెగిటివ్ ఉన్నది గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సో ఈ నెల 11వ తేదీన ఈ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకి ఏం చేస్తారంటే మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు. మరి మెయిన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. సో సివిల్స్ అంటే మామూలుగా మెయిన్స్ కూడా ఆల్రెడీ సివిల్స్ అంటేనే అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ పర్సనల్ టెస్ట్ అన్నీ ఒకే విధంగా చదవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు మెయిన్స్ సంబంధించి కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ దీనిలో భాగంగా ఏం చేస్తారంటే ఒక ఎస్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఏ ఏంటంటే 800 వర్డ్స్ రాయాలి. ఒక ఎస్ఏ ఈ 800 వర్డ్స్ రాయాలి. ఎంత మార్క్స్ అంటే 50 మార్క్స్ ఉంటుంది ఈ ఎస్ఏకి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ సంబంధించి కాంప్రిహెన్సివ్ ఉంటుంది. సో ఈ కాంప్రిహెన్సివ్కి సంబంధించి వీళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా 20 మార్క్స్ ఎస్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ ఎస్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా రాయాలి. వీటితో పాటు ఏం చేస్తారంటే జిఎస్ నుంచి, జనరల్ స్టడీస్ నుంచి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్ దీనిలో భాగంగా రాయాల్సి వస్తుంది. అంటే ఈచ్ క్వశ్చన్ ఎంత అంటే ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ అన్నమాట. 10 మార్క్స్. సో ఇట్లా 8 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అంటే ఎంత అవుతుంది? 80 మార్క్స్ అవుతుంది. ఓకేనా. సో 80 మార్క్స్ అవుతుంది. సో ఇది మెయిన్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో, మంచిగా పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారంటే మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో కూడా ఏం చేస్తారు, ప్రిలిమ్స్లో సెలక్షన్ లిస్ట్ చేస్తారు. ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ చేస్తారు. సో దీనిలో టాప్లో ఉన్న వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లో ఏంటంటే సో ఓన్లీ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి చెప్తున్నాను నేను. సో ఎస్ఏ 800 వర్డ్స్తో రాయాలి, 50 మార్క్స్. సో ఇంగ్లీష్ సంబంధించి కాంప్రిహెన్సివ్ ఉంటుంది, 20 మార్క్స్. సో జిఎస్ జనరల్ స్టడీస్ నుంచి 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, అట్లా 80 మార్క్స్ మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఇంటర్వ్యూ. సో మన గురించి అడగడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడిట్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళని ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారంటే
సో సివిల్స్ ప్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సివిల్స్ ప్రీ కోచింగ్లో భాగంగా ఏం చేస్తారంటే ఒక 4 నుంచి 6 నెలల మధ్య దీని కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2022కు సంబంధించి మనకు జూన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో ఇది జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రీ కోచింగ్ అనేది. సో ఈ జనవరి నుంచి మనకు జూన్ వరకు మ్యాక్సిమం ఇవ్వచ్చు కోచింగ్. ఈ కోచింగ్ అనేది ఎక్కడ ఇస్తారు మరి అంటే హైదరాబాద్లో ఇస్తారు. ఓకే, హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజ్ నియర్ బై. సో దీనికి సంబంధించిన ప్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్లో భాగంగా ఏం చేస్తారంటే ఓన్లీ కోచింగ్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. సో ఎలాంటి కాకపోతే మంత్లీ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5,000 మంత్లీ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు మంత్లీ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 5,000 మాత్రమే ఇస్తారు. ఇంకా అకామిడేషన్ మొత్తం నువ్వే చూసుకోవాలి. కోచింగ్ మాత్రం ఫ్రీగా ఇస్తారు, అది హైదరాబాద్లోనే ఇస్తారు. సో దీనికి సంబంధించిన సెంటర్స్ కూడా మన అందరికి తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మహబూబ్ నగర్ అనే సెంటర్ ఉంది దీనికి సంబంధించి, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా ప్రిలిమినరీ, దానికి సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మహబూబ్ నగర్ ఉంది, హైదరాబాద్ ఉంది, నల్గొండ ఉంది, నిజామాబాద్ ఉంది, అదేవిధంగా సిద్దిపేట ఉంది, సంగారెడ్డి ఉంది, సో వరంగల్లో, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలో దీనికి సంబంధించిన సెంటర్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ అంటే బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి హైదరాబాద్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ ఇవ్వరు కానీ 5,000 మాత్రం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక, ఎందుకంటే యూపీఎస్సీ సంబంధించి కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనకి ఇక్కడ ప్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రీ కోచింగ్ కూడా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.